ఇప్పుడు మీరు కష్టపడి వచ్చారు, చిన్న రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వచ్చారు. అప్పుడప్పుడు మీ మీద అంటే ఇలా గలాటాలు చేస్తారని, లేదా మీ టీము దాడి చేసిందని రకరకాల రూమర్స్ వచ్చాయి. అంటే మిమ్మల్ని ఎవరైనా బ్యాట్ చేయాలనుకున్నారా, లేకపోతే జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి అవి? కొట్టేనా, అది కన్ఫర్మ్ కొట్టేనా. మరి అదే కదా, ఎలా వెళ్ళలే అది జిమ్ నా ఆఫీస్ అదే చెప్పాను, శ్రీకాంత్ ఆఫీస్ ఉంది అప్పుడు. సుమ్మ ఆఫీస్కి వచ్చి కూర్చోవాలి 3 ఇయర్ ఏమి ఉండదు. వీళ్ళు కింద రెంట్కున్నారు జిమ్ వాడు. వీడు ఏం చేశాడు, నన్ను ఎప్పుడు BMW బయట ఉంటుంది కారు, వీడు ఏదో చేస్తూనే ఉంటాడు, కారు ఏదో చేస్తూనే ఉంటాడు. మేము వచ్చినప్పుడు తాగేసి ఒక్కడు కొడతారు ఇలా, అలా కొట్టి బాస్ ఛాన్స్ ఇవ్వండి బాస్ వెనక వస్తారు. ఎలా ఉంటుంది జిమ్మర్ కొట్టినా సరే, ఎందుకు ఆ ఏరియాలో ఏరియాలో అందరికీ మంచి పేరు కదా, నేను ఎవరున్నా డబ్బు ఇస్తాను ఇలా ఉంటా రెస్పెక్ట్ అలా కారు తీసుకుని కార్లో, సార్ కార్లో వెళ్ళండి చేయవద్దు సార్, సార్ మీ కార్లో నా పేరు ఇన్షియల్ ఉన్నాయండి సార్, సరే ఎందుకు గొడవ వద్దు, మనం పాపులర్ ఫిగర్, గొడవ ఉండకూడదు, నువ్వు రావడం తెలియదు పోవడం తెలియదు. ఈడు వచ్చే రోజు ఏం చేశాడు, ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఫిల్మ్ సిటీ వెళ్ళా షూటింగ్, అప్పుడు నా డ్రైవర్ ఉన్నాడు ఆఫీస్లో, వచ్చి నా డ్రైవర్ కొట్టేసి టీవీ గీవీ ఆఫీస్ అన్ని కొట్టేసి వెళ్ళిపోయినాడు. నేను వచ్చిన డ్రైవర్ ఇక్కడ కొట్టాడని అలా, నా డ్రైవర్ కొట్టినవాడా మనం కొట్టలేదని మర్యాద ఉండదు కదా. అప్పుడు వాడు ఎక్కడ తీసుకొచ్చి నేను కొట్టలేదు, అదే మెయిన్ మ్యాటర్, నేను ఎక్కడ కొట్టరాన్న సార్ వాడు పాపం వాడు, సార్ మన సారీ సార్ ఆ రోజు తాగి చేసింది సార్, ఆడి మా మంచి అలాగే అడిగాడు, కొట్టలు ఏముంది లేదా, ఆయన వెళ్ళిపోయిపోయేది లేదా, అది వచ్చింది, అది ఆ రోజే ఫినిష్ అయింది. వాళ్ళ అమ్మ సారీ చెప్పిపోయి అమ్మ రాసిరెడ్డి అని చెప్పి వాడు వచ్చి లెగ్ రాశాడు, అంతే సింపుల్. అంటే దానికి జనరల్గా మీకు ఎప్పుడు కూడా వ్యాలంటైన్స్ డేకి ఏంటంటే మీరు అన్నట్టు ఒక మంచి ఫ్లవర్స్, లేకపోతే ఈ లవ్ మూవీస్, లవ్ సాంగ్స్ ఇలాంటివి పాపులర్ అవుతాయి. బట్ ఈసారి మీరు ట్రెండ్ మొత్తాన్ని ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారు, వైలెంట్ అంటే వైలెన్స్ వ్యాలంటైన్ కింద. లవ్లో ఆ స్టైల్ డిఫరెంట్ మాస్ స్టైల్ లవ్, ఒక మాస్ స్టైల్లో ఒక అంటే ఒక వైలెన్స్ చూసి ఒక వైలెన్స్ నేను చెప్తున్నాను లేదా, దీంట్లో కామెడీ ఫ్యాంటాస్టిక్ కామెడీ ఉంటుంది, కొత్త స్టైల్లో ఎంజాయ్ చేస్తాడు. బట్ ఆ రొమాంటిక్ ఫీల్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఫ్యామిలీ డ్రాప్ కంపల్సరీ, ఫ్యామిలీ ఎవరందరూ కంపల్సరీ డ్రాప్ ఉంటారు, కన్ఫర్మ్ ఉంటుంది, ఏడిపిస్తారు, నవ్విస్తారు, లవ్ లో పడేస్తారు, ఫైనల్ గా అదే సార్. ఒక ఎగ్జాంపుల్, ఒక చాక్లెట్, ఒకడు మన కొత్త చాక్లెట్ వచ్చింది, ఓకే ఎగ్జాంపుల్ కాఫీ కూడా వచ్చింది, బట్ బాక్స్ ఇంకోటి కాఫీ ఇస్తారు దానికి ఫ్రీగా, కొనాలా వద్దా అని తర్వాత ఆ టేస్ట్ చూసినా మళ్ళీ అదే కావాలన్నా అలా మళ్ళీ చూస్తారండి మూవీ. అది మొత్తం అమర్ రాజశేఖర్ ఈస్ బ్యాక్ విత్ దిస్ మూవీ అనుకోవచ్చా? yes always I'm here. డౌన్ లో ఉన్న వాళ్ళు అమర్ రాజశేఖర్ నాట్ బ్యాక్, ఫ్రంట్